హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి పొంగడాలండి. పొంగడాలు అనేసరికి మన చిన్నతనం గుర్తొస్తుంది. ఎందుకంటే మన చిన్నతనంలో పండగ అయినా ఏవైనా కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు చేసి పెట్టే మొట్టమొదటి పిండి వంటకం ఈ పొంగడాలేనండి. ఇప్పుడు ఆ రెసిపీ ఇప్పుడు చేస్తానండి. ఆ పొంగడాల రుచి ఏంటో మనకు తెలుసండి, మన పిల్లలకి తెలియదు కదా. వాళ్ళకి రుచి చూపించుదాం అనుకుంటూ ఇది తయారు చేస్తున్నానండి. చూడండి, ఇవి నానబెట్టుకున్న బియ్యం అండి. చూడండి, ఈ కప్పుతో బియ్యం తీసుకున్నానండి. అదే కప్పుతో కూడా బెల్లం తీసుకున్నాను. ఇది పక్కన పెట్టుకుందామండి. ముందైతే ఇప్పుడు ఈ బియ్యాన్ని 4 గంటల వరకు నానబెట్టుకొని తీసుకున్నానండి. ఇందులో ఇప్పుడు ఒక 6 యాలకులు వేసుకొని కొంచెం ఒక 2 స్పూన్లు నీళ్ళు పోసుకొని దీన్ని చక్కగా మిక్సీ పట్టుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, అదే మిక్సీ పట్టుకునేలోపు మనం ఇలా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఇలా బెల్లం తీసుకుందామండి. ఇప్పుడు ఈ బెల్లంలో అసలు నీళ్ళు ఎక్కువ పోయకుండా కొంచెం ఒక 2 స్పూన్లు నీళ్లు పోసుకొని ఈ బెల్లాన్ని శుభ్రంగా కరిగించేసుకుందామండి. ఈ బెల్లం పూర్తిగా కరిగిపోయేంత వరకు ఉంచుకొని చూడండి ఫ్రెండ్స్, బెల్లం మనకి ఇప్పుడు ఇలా చూడండి మొత్తం కరిగిపోయిందండి. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం బియ్యం రుబ్బుకున్నామండి. ఆ మిశ్రమంలో తీసుకున్నాక ఇప్పుడు ఇందాక మనం బెల్లాన్ని మనం కరిగించుకున్నాం కదండి. ఇలా ఒకసారి ఇందులో ఏమైనా తక్కువ గట్ట ఉంటే ఇందులో ఉండిపోతుందండి. దాన్ని ఇలా వడకట్టేసుకొని తీసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకొని ఇలా వేసుకొని కలిపేసుకున్నామండి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి. అలాగే చిటికెడు సాల్ట్, చిటికెడు వంట సోడా వేసుకొని చక్కగా కలిపేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇది అరగంట నానబెట్టుకున్నానండి. అరగంట నానబెట్టుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నానండి. ఇప్పుడు ఇలా మనం పొంగడాన్ని ఇలా వేసుకోవడమేనండి. చూడండి, ఇలా వస్తుంది. కొంచెం నూనె ఇలా చూడండి పొంగుతుంది కదా. మనం ఆయిల్ని దీని మీదకి ఇలా చేస్తూ ఉంటే మనకి పొంగడం చక్కగా పొంగుతూ వస్తుందండి. చూసారా, ఇప్పుడు కొంచెం అటు నుంచి చూడండి ఈ విధంగా తిరిగేసుకుంటూ అంతేనండి, పొంగడం ఇలా అవుతుందండి. మిగతా కూడా వేసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఎంతో రుచిగా ఉండే అమ్మమ్మల కాలం నాటి పొంగడాలు ఇలా సింపుల్గా రెడీ అయిపోయాయండి. చూసారా ఎంత బాగా వచ్చాయో. చూడండి ఎలా పొంగుతూ చక్కగా బాగున్నాయండి. ఈ మనం మిగతా వాటిలో కనుకుంటే పాకం పట్టాలని అదో బాగా వస్తుందో రాదో అని మనకు తెలియదని టెన్షన్ పడుతూ కంగారు పడిపోతూ బాధపడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. అలాంటి భయం ఏమీ లేకుండా ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకుంటే చూసారా ఇలా చక్కగా మనకి వచ్చేస్తాయండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే పొంగడాలు రెడీ అయిపోయండి. మీరు కూడా తయారు చేసుకుని ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe my channel.